హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు జగన్ గారు వంశీ గారిని పరామర్శించడానికి వచ్చారు. పరామర్శించిన తర్వాత జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో మనం 2 విషయాలను డిస్కస్ చేయబోతున్నాం. మొదటిది, జగన్ గారికి పబ్లిక్‌లో ఉన్న ఆదరణ, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారు, గతంలో ఈ పబ్లిక్‌ని చూసి కూటమి ప్రభుత్వం ఏ విధంగా గ్రాఫిక్స్ అని చెప్పారు. నెక్స్ట్ పాయింటొచ్చి, జగన్ గారు ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు చాలా సెన్సిటివ్, హార్ట్ టచబుల్ ఒకటి సీన్ అయితే జరిగింది. సో, ఆ 2 విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో, టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, మొదటి పాయింటొచ్చి, జగన్ గారు ఎలక్షన్స్‌కి ముందు సిద్ధం సభలు పెట్టారు. ఆ సిద్ధం సభలు మన ఏపీయే కాదు, ఇండియా అంతా కూడా సిద్ధం సభలకి ఏ విధంగా ఏపీలో ఎంత పాపులర్ అయినాయో ఇండియా అంతా కూడా అది పొలిటికల్ పార్టీస్‌కి గాని, పబ్లిక్ గాని చాలా తెలిసిందది. సో, ఆ సిద్ధం సభలకి వచ్చిన ప్రజలు మామూలుగా రాలేదు. ఫిజికల్‌గా ఎవరైతే సిద్ధం సభలకి అటెండ్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయితే ఆ సిద్ధం సభలకు వచ్చిన ప్రజాదరణ చూసి ఈ కూటమి ప్రభుత్వం అదంతా గ్రాఫిక్స్ పీకే ప్లానింగ్ మీద అది గ్రాఫిక్స్ కింద చేశారు. జనాలైతే రాలేదని చెప్పి ఆ టైంలో ట్రోల్స్ చేశారు. చాలా ట్రోల్స్ అయితే జరిగినాయి. అయితే రియాలిటీగా ఏంటంటే సిద్ధం సభలకి చాలా హై పాపులర్‌గా అయితే సక్సెస్ అయ్యాయి. పబ్లిక్ గూడా చాలా వచ్చారు. అయితే గెలుపోటములు పక్కన పెడితే రియాలిటీ మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు జగన్ గారికి సిద్ధం సభల్లో అంత ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం గ్రాఫిక్స్ అది పబ్లిక్ ఎవరు రావట్లేదని చెప్పారు. సరే, అది గడిచిపోయింది. ఎలక్షన్స్ అయిపోయినియి. విన్నర్, లూజ్ డజంట్ మ్యాటర్, పక్కన పెట్టండది. సో, ప్రెజెంట్ ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కాడి నుంచి కూడా జగన్ గారు చాలా చోట్లకి విజిట్ అయ్యారు. అటు విజయవాడ ఫెట్స్ కానివ్వండి, కార్యకర్తల మీద వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల మీద దాడులు జరిగితే అక్కడికి వెళ్ళడం గాని, ఇలా చాలా సందర్భాల్లో మొన్న పిన్నెల్లి ఆహ్, ఆయన్ని జైల్‌లో పెట్టినా సరే, అక్కడికెళ్ళినా సరే, జగన్ గారికి ఎక్కడికెళ్ళినా సరే ప్రజాదరణ ఎక్కడ తగ్గలేదు. ప్లస్ ప్రజాదరణ రోజు రోజుకి అది పుంజుకుంటుంది. సో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని గ్రాఫిక్స్ అంటదా? అనలేదు. ఎందుకంటే అందరికి తెలుసు. ఫిజికల్‌గా అక్కడ ఎంతమందొస్తున్నారు, ఏంటి అనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, కాబట్టి గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం గ్రాఫిక్స్ అని ఈ ఫేక్ న్యూస్‌ని ఏదైతే ప్రచారం చేస్తుందో అదంతా ఫేక్ అది. రియాలిటీ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్‌గా క్లియర్‌గా తెలుస్తుంది. జగన్ గారు ఇప్పుడు రీసెంట్‌గా ఈరోజు విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్‌లు అనంతరం జగన్ గారిని చూడ్డానికి ఆయన కార్యకర్తలు గాని, ఆయన అభిమానులు గాని చాలా మందొచ్చారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ అయితే కంట్రోల్ చేయలేకపోయారు. సో, రెండో పాయింట్ ఏంటంటే, ఆ క్రౌడ్‌లోనే ఒక పాప జగన్ గారిని కలవాలని చెప్పి ఎంతో చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ గూడా ఉన్నారు ఆ పాపతో పాటు. అయితే అంత క్రౌడ్‌లో జగన్ గారు కలవరేమో అనుకుని వెళ్ళిపోతుంటే, ఆ పాప షీ స్టార్టెడ్ క్రైయింగ్. ఏడుస్తుంది పాప. ప్లీజ్, ప్లీజ్ అని చెప్పి ఆ సిగ్నల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ సున్నితమైన మూవ్‌మెంట్‌ని, హార్ట్ టచబుల్ మూవ్‌మెంట్‌ని ఒకసారి చూడండి. పండేటి ఎండలను ఫ్రెండ్స్, చూసారు గదా! ఎంత బ్యూటిఫుల్ మూమెంటో. చాలా మందికి చూసినోళ్ళకైతే హార్ట్ టచ్ అయింది. నేను చూసిన తర్వాతైతే నాకు గూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంత అభిమానం జగన్ గారి మీద పెద్దవాళ్ళు పెంచుకున్నారంటే అది ఓకే. అభిమానుడు, ఫ్యాన్స్ అని చెప్పి ఉంటారు. కానీ ఒక పాప కల్లాకపటం తెలియని మనసది. అటువంటిది జగన్ గారిని ఎంత మేరకు ఆవిడ అభిమానిస్తుంది అనేది ఆ ఏడుపులో, ఆ ప్రేమలో కనిపిస్తుంది. కాబట్టి జగన్ గారికి ప్రజలలో ఒక స్టాంప్ ఉంది. హి ఈజ్ ఎ రియల్ హీరో. అందులో డౌట్ లేదసల. కానీ గెలుపు ఓటములనేది ఓకే. ప్రజలు డిసైడ్ చేస్తారు. అది సెకండరీ అది. అది డిబేటబుల్ గూడా ఎలా గెలిచారు ఏంటనేది. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే, జగన్ గారు ఈజ్ ఏ రియల్ హీరో. ఆయనకి ప్రజలలో అప్పుడు ఆదరణ అలాగే ఉంది. ఇప్పుడు గూడా ఆదరణ అలాగే ఉంది. ఎక్కడ తగ్గలేదు. కాబట్టి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు గాని, అభిమానులు గాని ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. సో, జగన్ గారు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి.